అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు ఒకడు. ఎవనో ఆడపిల్లల వెంట పడే పెళ్లి కొడుకు. దానికి ముందు ఏమన్నా దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా. ఎలా చెప్పాలని ఇందాక చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతరదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏం ప్లాను? డోంట్ వరీ, ఇది జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే పిల్లల ఇష్టమో అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారి ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్ల కూడా సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం పెళ్లి కొడుకు ఆణిముత్యం. నా శక్తికి మించిందైనా పర్వాలేదు, నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి, ఏం కావాలి? నే తాళి కట్టిపోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి, నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు, చెప్పండి. మా మావగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయమంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట, నేనంత పని చేస్తానా? నీ వాళ్ళ ముందు చులకన కారు. సూపర్ ప్లాన్ వేసావు. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలం నగా నట్రా మీరు ఇస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి, బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చిన్నబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. ఎరా తమ్ముడు,
జాగ్రత్త జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ ఏం లేదు, అంత సమయంగా జరగాలి కదా అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. దా నాన్న. చో, 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 చో. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరగొంగు పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు. ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళితే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన్ని లేపి అందుకే ఈ పుడతలు పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క అప్పట్లో నీ మెళ్ళో 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏ ఊరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే మన వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుగుడ్డలతో సాగనంపుతానన్నట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవరు ఆయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కబ కూడా ఇవ్వడట, కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దింటి సంబంధం అని తలపొగరా? ఆ పిల్ల మెళ్ళో 10 తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతక నేర్చినవాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నానరా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే? నేను పిలుస్తాను. సామే, సామే, సామే. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి. నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యేగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడని ఎంత గొప్పగా చెప్పాను. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను. సరే నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు బోల్డ్. ఏరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు, అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియక ముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా, అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా, వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది, ఊరుకో. చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు, నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. ఏంటి పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా. పిల్లాడికి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుతామని. ఇలా కోపంతో రెచ్చిపోతూ వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది. చలమయ్య గారికి పోస్ట్ లోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా, ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా? రే, కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా, సరేనన్నా. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూసినట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా, గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామ్మా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం.
తాతయ్య ఆ, ఆ. అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొణుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అయ్యో రామ. అక్క వచ్చిన పని కానీ అడుగు. వెంకయ్య నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు అక్క వదిలిపెట్టుకో. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, ఆ? నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? రే నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదు ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. అయ్యా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను విన్నదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్న కానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుగా నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడు అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాన్ని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తా అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంటక్క ఎక్కడి నుంచి నా తెల్లారి నిశ్చితార్థం వెళ్దారా? అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద.
అసలు ఏంటి తెలుసా? నరసింహనాయుడు సినిమా చూపిద్దామని పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటో పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఎన్ని సర్కస్ లో ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాడిని పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావాల కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పుకో. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాక్కు దాక్కు బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చినా గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపమా విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతురుని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తేనా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయ్యో అయినా బ్రేక్ వేయలేదురా.
అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమేం లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు బాగావని నేను బాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక్క నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్.